సంక్రాంతి బరిలో జనవరి 13న రావాల్సిన ఈగల్ సినిమాను వాయిదా వేయించారు. అందుకోసం సోలో రిలీజ్ డేట్ ఇస్తాం అని చెప్పారు, కానీ అది సాధ్యం కాలేదు. రవితేజ ఈగల్ తో పాటు యాత్ర 2, లాల్ సలాం సినిమాలు వస్తున్నాయి. సరే, మరీ సోలో అంటే సాధ్యం కాదు కాబట్టి ఈ రెండు సినిమాలను వదిలేశారా, లేక వాటి వల్ల వచ్చే సమస్య లేదు అని ఫిక్స్ అయ్యారా అనేది చెప్పలేం. కానీ మాస్ మహారాజా మాత్రం జోష్ పెంచాడు. ఈగల్ తో ఈసారి గట్టిగా కొట్టబోతున్నా అనిలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు పోటీలో ఉన్న యాత్ర 2 వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం. లాల్ సలాంలో రజనీకాంత్ ఉన్నా ఆయనే హీరో కాదు. సో ఈగల్ మూవీ ఓ రకంగా సోలోగా వస్తున్నట్టే. మరి సోలో ఛాన్స్ ను బ్లాక్ బస్టర్ గా మలుచుకుంటారా? రవితేజ సినిమా అంటే ఓ జోష్ ఉంటుంది, మాస్ కు కిక్ ఇచ్చే కంటెంట్ ఉంటుంది. కాకపోతే కొన్నాళ్లుగా కమర్షియల్ హిట్స్ కొట్టడంలో తడబడుతున్నాడు రవితేజ. 2023 అలానే లాస్ అయింది. కాకపోతే వాల్తేరు వీరయ్యలో చేసిన పాత్ర చాలా ప్లస్ అయింది. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ తో పని లేకుండా దూసుకుపోవడంలో రవితేజ తర్వాతే ఎవరైనా. పైగా ఏడాదికి కనీసం 2 సినిమాలైనా విడుదల చేస్తున్నాడు. ఈ దూకుడుకు కాస్త కమర్షియల్ హిట్స్ కూడా యాడ్ అయితే ఇండస్ట్రీలోనూ బాగుంటుంది. ఆ హిట్ ఈగల్ ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఉంది టీం. సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఈగల్. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ ఇప్పటి వరకు ఈ తరహా పాత్ర చెయ్యలేదేమో అనేలా ఉంది ట్రైలర్. కాకపోతే ఆ ట్రైలర్ లో కథ గురించి రివీల్ చేయలేదు. అయినా ఇదో రివెంజ్ డ్రామా అనిపించింది. తర్వాత విడుదల చేసిన కొన్ని పోస్టర్స్ చూస్తే ఇది పత్తి రైతులకు సంబంధించిన కథేమో అనిపించింది. పత్తి పంట వల్ల నష్టపోయిన వారి తరపున నిలబడే హీరోనా, లేక ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుందా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుందేమో. బట్ డైలాగ్స్ కానీ కంటెంట్ కానీ కొత్తగాను, కొత్త నేపథ్యంలోనూ కనిపిస్తున్నాయి. పైగా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు విపరీతమైన గన్స్ వాడినట్టు కనిపించింది. సపోర్టింగ్ కాస్ట్ కూడా గట్టిగానే ఉంది. కావ్య థాపర్ హీరోయిన్ గా, అనుపమ పరమేశ్వరన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. వీరితో పాటు నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ రెడ్డి వంటి వాళ్లు ఉన్నారు. వైట్ కాలర్ క్రిమినల్ లాంటి పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వినయ్ రాయ్ విలన్ గా నటించాడు. హనుమాన్ లో అతని విలనిజం ప్లస్ అయింది. ఈగల్ కు అది సెట్ అవుతుందనుకోవచ్చు. మొత్తంగా నిర్మాతల మండలి చెప్పినట్టుగానే ఈగల్ కు పెద్ద పోటీ లేకుండా చూసింది. ఇటు కంటెంట్ పరంగానూ వీరికి బలం ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఈ అవకాశాన్ని ఈగల్ టీం ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ ఈ మూవీ తేడా కొడితే మాత్రం రవితేజ మార్కెట్ చాలా వేగంగా తగ్గిపోతుందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. సోలో రిలీజ్ ఇచ్చినా సత్తా చాటలేకపోయిన హీరో అని ఇతర హీరోల అభిమానులు సెటైర్స్ వేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఈగల్ ఖచ్చితంగా టార్గెట్ ను రీచ్ కావాలి, బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకోవాల్సిందే.